మనం అనుకున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ను చేసి రాజ్భవన్కు పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడ రాజ్భవన్లో ఈ తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్స్పై ఎట్లాంటి హైడ్రామా జరగబోతుందంటే, ఈయన ఏం చేస్తాడంటే దాన్ని న్యాయ సమీక్ష కోసం పంపిస్తానంటాడు. ఎవరు? గవర్నర్. నేనే రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేసిన పేరు నాకు వస్తుందని దాన్ని న్యాయ సంస్థకు పంపిస్తాడు, కోర్టుకు పంపిస్తాడు న్యాయ సమీక్ష కోసం. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఇటు చట్టాలు ఇటు దాటు మర్రేసి అరే దీనిలో లొసుగులు ఉన్నాయి భయ్, ఈ చట్టం చేస్తే ఇది పనిచేయదు, ఇది 9th షెడ్యూల్లో పెట్టడానికి కూడా ఇది పెట్టే అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు. ఇది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని అది 9th షెడ్యూల్లో పెట్టి దానికి చట్టభద్రత కల్పించినప్పుడు మాత్రమే ఈ రకంగా 42% రిజర్వేషన్ అనేది మనం బీసీలకు ఇవ్వడం పాసిబుల్ అవుతుంది. అప్పటిదాకా దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అధికారం లేదు అని చెప్పి దాన్ని సింపుల్గా జూటా ముచ్చడానికి కొట్టిపారేస్తే ఏం చేస్తాడు గవర్నరు? అవునండి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పంపించిన దాన్ని నేను ఆమోదం చెందామంటే అది న్యాయ సమీక్షలో దానికి మనం చేయరాదు అని చెప్పి న్యాయ సమీక్ష రావడం వల్ల నేను దానికి సంతకం పెట్టలేకపోతున్నా అని చెప్పి దాని ఒక గెజెట్ రిలీజ్ చేసేస్తాడు. సో మళ్ళీ ఏం జరుగుతుంది అంటే, మేము చట్టం చేసినాము, మేము చట్ట సవరణ చేసినాము, మేము డ్రాఫ్ట్ తయారు చేసినాము, గవర్నర్కి పంపించినామయ్యా, దాన్ని గవర్నర్ రిజెక్ట్ చేసిండు. అక్కడి నుండి పోతే న్యాయ సంస్థలు కూడా అది కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. సో ఈ ఒక్కసారికి మనం ఇట్లాంటి ఎలక్షన్స్కి పోతే మేము ఇచ్చిన దానికి మీరు సహకరిస్తే ఏదైతే పాత రిజర్వేషన్లు ఉన్నదో ఆ రిజర్వేషన్గా మనం ముందుకు పోదాము. చలో ఇక నుండి ఎప్పుడైతే 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందో, వాళ్ళు పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తారో అప్పటిదాకా మేము కొట్లాడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కొత్త రకమైనటువంటి వాదనను తెర మీదకి తీసుకొస్తుంది. ఆ తెర మీదకి తీసుకొచ్చే క్రమంలో ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోతాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోతాయి, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఏది? పాత రిజర్వేషన్స్ తోటి. ఈ మొత్తం సీన్లా ఎవరైతే అయోమయ పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అంటే బీసీ బిడ్డలు. బీసీలకు మాత్రమే ఏం చేస్తున్నారో అర్థం కాలేని సిచ్యువేషన్స్కు పోతుంది. అప్పుడు అటు కొట్లాడాలన్నా తెలియదు, ఇటు కొట్లాడాలన్నా తెలియదు అనే సిచ్యువేషన్కి తీసుకొని పోతారు. ఎవరు? ఇటు కేంద్రంతో కొట్లాడడా, ఇటు కేసీఆర్ తోటి కొట్లాడడా, అటు రేవంత్ రెడ్డి తోటి కొట్లాడడా. ఎవరు? 33 నుండి 22 తీసుకొచ్చిన కేసీఆర్ది తప్ప, 42 ఇస్తా అని హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి తప్ప, బిల్లు పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతాడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీది తప్ప. ఇంత డ్రామా నడుస్తుంది ఓన్లీ బీసీ రిజర్వేషన్ పైన. సో లెట్స్ సీ. ప్రస్తుతానికైతే ఎలక్షన్స్ ఉన్నాయి.